Triangle. A triangle is a closed plane figure bounded by three line segments. A triangle has three vertices, three sides, and three angles. సో ఇక్కడ ట్రయాంగిల్ అంటే ఏమి అంటే చెప్తున్నాడు అన్నమాట. ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ ప్లేన్ ఫిగర్. సో టైప్ ఆఫ్ ఫిగర్స్ టూ టైప్స్ ఉంటాయి, ప్లేన్ ఫిగర్స్, సాలిడ్ ఫిగర్స్. సో ట్రయాంగిల్ అనేది ప్లేన్ ఫిగర్, నాట్ ఏ సాలిడ్ ఫిగర్. అది కూడా ఎలా ఉండాలి? క్లోజ్డ్ ప్లేన్ ఫిగర్. సో క్లోజ్ అయి ఉండాలన్నమాట. బౌండెడ్ బై, సో దీని బౌండరీస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఎలా ఉంటాయి? త్రీ లైన్ సెగ్మెంట్స్ ఉంటాయన్నమాట. సో నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 3. ఆ ప్లేన్ ఫిగర్, క్లోజ్డ్ ప్లేన్ ఫిగర్ ఈజ్ బౌండెడ్ బై 3 లైన్ సెగ్మెంట్స్. అండ్ ఆల్సో ఏ ట్రయాంగిల్ హ్యాస్, సో 3 లైన్ సెగ్మెంట్స్ కాకుండా ఇంకా ఏమున్నాయి? ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 వర్టీసెస్. సో 3 వర్టీసెస్ ట్రయాంగిల్కి ఉంటాయి. 3 సైడ్స్. సో number of sides for a triangle is 3 and 3 angles. So this is the complete statement of a triangle. A triangle is a closed plane figure bounded by 3 line segments. A triangle has 3 vertices, 3 sides and 3 angles. So ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో in the adjoining figure PQR ఈజ్ ఏ ట్రయాంగిల్. సో ఇక్కడ మనకు కనపడుతున్న ట్రయాంగిల్ పేరు PQR అనమాట. సో ట్రయాంగిల్కు నేమ్ కూడా ఇస్తాం అనమాట. PQR ఈజ్ ఏ ట్రయాంగిల్. ఇట్స్ సైడ్స్ ఆర్, సో ఈ ట్రయాంగిల్ సైడ్స్ ఏమవుతాయి? PQ, PR అండ్ QR ఆర్ ది సైడ్స్ అనమాట. ఇట్స్ యాంగిల్స్ ఆర్ యాంగిల్ PQR, యాంగిల్ QPR అండ్ యాంగిల్ PRQ. అవి ఈ ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్. అండ్ వర్టిసెస్ ఏమవుతాయి? వర్టిసెస్ అంటే కార్నర్స్ అనమాట. ఇట్స్ వర్టిసెస్ ఆర్ P, Q అండ్ R. సో దట్ ఈస్ అబౌట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ఏ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ ప్లేన్ ఫిగర్ బౌండెడ్ బై 3 లైన్ సెగ్మెంట్స్. A triangle has 3 vertices, 3 sides and 3 angles.